అండ్ అందరికీ ఇప్పుడు మనము మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆయిలు, ఆవాలు, చెక్క, గసాలు, లవంగాలు అండ్ ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మంచిగా అల్లం పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు, మసాలా అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పేస్ట్ వేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాం. ఇలా మనం కట్టెల పొయ్యి మీద చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ టైం అన్నమాట మటన్ బిర్యానీ చేయడం. నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఎలా వస్తుందేమో చూడాలి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా కలపాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా మగ్గ వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మటన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. బాగా కలిపి సరే ప్లేట్ పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడకాలి. మంట బాగా పెట్టేసినాము. మంచిగా ఉడికిన తర్వాత వాటర్ వేయాలి. ఒక గిన్నె బియ్యంకి 2 గిన్నెల రైస్, ఒక గిన్నె బియ్యంకి 2 గిన్నెల నీళ్ళు వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం రైస్ అనేది వేయాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇంకా కొంచెం బాగా ఉడకాలి. మళ్ళీ బియ్యం వేయాలి. ఇప్పుడు మనం రైస్ వేసి ఒకసారి కలిపి ప్లేట్ మూసిపెట్టి ఇప్పుడు ఉడకాలి. ఇప్పుడు ఒక 80% ఉడికింది. ఇప్పుడు ప్లేట్ మూసిపెట్టి ఇంకొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఇంకోసారి కలిపి ప్లేట్ పెట్టి దమ్ పెట్టాలి. ఇలా ఒక పాత్రలో కొంచెం నీళ్ళు తీసి దీని మీద పెట్టినామంటే ఆవిరి అనేది బాగా ఇచ్చుకొని రైస్ బాగా కుక్ అవుతుంది. ఇలా రెడీ అయింది లాస్ట్ మటన్ బిర్యానీ. ఇంకా వేసుకొని తినడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.